నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హై టెన్షన్ ఇష్యూస్, ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ మీద దాడి జరిగింది. అయితే ఈ దాడి చేసింది వైసీపీ మూకలని చెప్పి కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒకసారి ఈ వార్తలు ఏందో అంటే ఆయన పెట్టిన ట్వీట్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మా పార్టీ కార్యకర్తపై దాడి జరిగితే పరామర్శించడానికి వెళ్ళిన నాపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారు. అక్కడే చోద్యం చూస్తున్న పోలీసులపై, వారి వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడి స్వయంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడే నేతృత్వం వహించడం దారుణం. ఇటువంటి కుట్రలను లెక్క చేసేది లేదు. నాపై, నా కార్యకర్తలపై దాడి చేసిన వారికి న్యాయపరంగా తగిన గుణపాఠం చెప్తా. పోలీసు వ్యవస్థను నిస్సహాయ స్థితిలో ప్రజలు గమనించాలి. అదే గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తా, బుద్ధి లేని బూడికి గుణపాఠం చెప్తాను అని చెప్పి ఆయన పెట్టిన ఫోటోలు, ట్వీట్స్ అనమాట. ఇట్లా ఆయన కార్ మీద దాడి చేసిరు, చొక్కా తిరిగింది. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా ఫైల్ చేసిండు. పోలీసులు చోద్యం చూస్తున్నారంట. సో ఇది అక్కడ జరిగిన వ్యవహారం. ఇక పోతే బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అనకాపల్లి మండలం మాడుగుల మండలం తారువలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం కావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నేతలు కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రమేష్ కారు పైన దాడి చేసినట్టు సమాచారం. సీఎం రమేష్ కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఈ ఘటనతో పోలీసులు సీఎం రమేష్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సీఎం రమేష్ పై కొందరు దుండగులు దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తే దాడులకు తెగబడతారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేంద్రేశ్వరి స్పందించారు. వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్ పై దాడి అక్రమం అని మండిపడ్డారు. సీఎం రమేష్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా పోలీసుల తీరు ఉందని పురేంద్రేశ్వరి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రచారాలను అడ్డుకోవడానికి పోలీసులతో ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని పురేంద్రేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరుగుతున్న అటాక్ అనమాట, కూటమి వైసీపీ మధ్య, అధికార పార్టీ మధ్య. ఇక వాస్తవాల్లోకి వెళ్తే కడప జిల్లాకు చెందిన కడప జిల్లా వాసి అయిన సీఎం రమేష్ అనకాపల్లిలో వచ్చి పోటీ చేయడానికి కారణం ఏంటి అంటే, అక్కడ గెలిచే అవకాశం లేదు. అనకాపల్లి సీట్ అయితే తేరగా వస్తుంది, అక్కడ గెలిచేయచ్చు కూటమి తరఫున అన్ని పార్టీలు. అంటే టీడీపీ, జనసేన నుంచి మనకు ఓట్లు షిఫ్ట్ అయితే గెలిచేయచ్చు అని చెప్పి ఆయన అక్కడ ఫీల్డ్ అయ్యాడు. అయితే మొన్న జరిగిన దాడి వాస్తవమే. తారువా అనే గ్రామంలో వైసీపీ కార్యకర్తలకు, కూటమి నేతలకు మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవం. దాన్ని ఈయన పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ స్థానికంగా వినిపిస్తున్న సమాచారం, ఈ ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని ఎవరు కూటమికి సంబంధించిన నేతలే, ముఖ్యంగా టీడీపీ నాయకులే ఎవరైతే అనకాపల్లి సీటును ఆశించారో, అనకాపల్లి స్థానంలో సీఎం రమేష్ పెత్తనమైందని చెప్పి ఆయన మీద, ఆయన వర్గీయుల మీద దాడి చేసినట్టు అక్కడ స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇకపోతే బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో గుర్రుగా ఉన్న నేతలందరూ కూడా సీక్రెట్ గా ఈయన మీద ఒక చిన్న ఆపరేషన్ చేసినట్టు కూడా స్థానికంగా వినిపిస్తున్న సమాచారం. ఈ నిజాలను బయట ఇప్పుడు ఎన్నికల తరుణంలో వైసీపీ మీద బురద చల్లితే, ఇట్లా పచ్చపత్రికల్లో వార్తలు రాపిస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు రేగుతాయేమోనన్న ఆలోచనలో భాగంగా సీఎం రమేష్ స్వయంగా ఈ దాడి చేయించుకున్నాడు అన్నది మరొక వాదన. ఇకపోతే ఈ ట్రాక్ రికార్డ్ కనుక మనం గమనిస్తే, బ్యాంకులను ముంచి 450 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగనామం పెట్టే కేసులో ఈడీ, పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన మీద కేసులు నమోదు చేశాయి. ఇట్లాంటి వ్యక్తులను బీజేపీ కండువా కప్పడం, చంద్రబాబు బినామీగా ఆయన వ్యవహరిస్తున్న విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాయి. గతంలో నాటుసారా కేసులో ఆయనను, ఆయన తండ్రిని, ఇద్దరిని కూడా కడప జిల్లాలో అరెస్ట్ చేసి ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెట్టే సందర్భం గతంలో చూసినాం. దీని మీద చాలా వీడియోసే ఉన్నాయి. ఇలాంటి రౌడీ షీటర్ వ్యవహారాలు వేసే సీఎం రమేష్ ను అనకాపల్లిలో ఫీల్డ్ చేయడం ఏంటన్న చర్చ అనకాపల్లిలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే అనకాపల్లిలో ఎప్పుడైతే ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయిందో అప్పటి నుంచే బీజేపీ శ్రేణులు ఎవరు కూడా ఆయన కలిసి రావట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఒకవైపు, కూటమి తరఫున అంటే టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, ఆయనకు ఓట్లు షిఫ్ట్ అయితే ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇంకొకటి కావచ్చు. ఈ కారణాలతో సీఎం రమేష్ స్వయంగా తన మీద దాడి చేయించుకునే ప్రయత్నం చేసినది స్థానికంగా వినిపిస్తున్న మాట. అదేదో సినిమాలో ఉంటుంది కదా, రంగంలో సీఎం అభ్యర్థిగా ఉండే వ్యక్తి
తన మీద తానే దాడి చేయించుకొని ఎట్లా సింపతి గెయిన్ చేస్తారో అట్లాంటి చీప్ టాక్టిక్స్ కు ఈ కూటమి నేతలు పాల్పడుతున్నారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు లాంటి వాళ్ళు ఇంటి మీద బీజేపీ కార్యకర్తలు ఈ సీఎం రమేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో అంటే కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున చాలా మందిని తీసుకొచ్చి అక్కడ డబ్బు చేసిండు. వాళ్ళందరూ కలిసి బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో ఆయన ఇంటి మీద డ్రోన్లతో ఎగిరేసి ఏవో ప్రయత్నాలు చేశారని చెప్పి అక్కడ స్థానికంగా వినిపిస్తున్న వాదన. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఈ డ్రామా క్రియేట్ చేశారన్నది అక్కడ నుంచి జరుగుతున్న చర్చ అనమాట. మొత్తం మీద ఈ డ్రామాతో అంటే ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీఎం రమేష్ మీద తలా వచ్చేయి వేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే తమ టికెట్ కు ఎసరు పెడతావా అని చెప్పిన అక్కస్తో బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నుంచి సీట్ ఆశించిన మరికొంతమంది నేతలు అందరూ కలిసి సీఎం రమేష్ మీద అటాక్ చేసినట్టు కనిపిస్తుంది. దీన్ని ఆయన అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మరి రేపు మే 11న జరగబోయే ఎన్నికల్లో ఈ సింపతి ఎఫెక్ట్, ఈ దాడి, అటాక్, అంగీలు చింపిన ఈ విజువల్స్ ఇవన్నీ కలిపి మరి ఈ దృశ్యాలన్నీ సీఎం రమేష్ ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను కేవీఆర్. థ్యాంక్ యూ.